గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఒగ్గు పౌడర్ ఉంది కదా, సో అది ఒక స్పూన్ ఆఫ్ పౌడర్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకున్నాను. ఫస్ట్ కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో లంప్స్ లేకుండా కలుపుకున్నానండి. అలా కలుపుకుంటున్నాగానే మనకు అది కన్సిస్టెన్సీలోకి మారుతుంది. సో వన్స్ అలా మారగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అది సాలిడ్ స్టేట్కి వచ్చేస్తుందండి. కొంచెం చల్లారాక అప్పుడు హ్యాపీగా బేబీకి ఫీడ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే బేబీ చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ అండి. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లో గోధుమ ఉప్మా చేశాను. అండ్ ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలండి. సో పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత సో కొంచెం చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియండర్, కర్రీ లీవ్స్, అల్లం వేసి కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలండి. సో అలా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసి కలుపుకొని అది కొంచెం కుక్ అయ్యాక మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ రవ్వ ఉప్మా అనేది మనకి డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్.